వీళ్ళు ఎప్పుడు వస్తారు? పిల్లలందరూ వచ్చేసారు. ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రేయర్ టైం నించోండి. ప్రేయర్ ఓవర్. ఇంకా పిల్లలు రావాలి, అప్పుడు అటెండెన్స్ తప్పకుండా వస్తుంది. ఏంటి రోజు ఇంతేనా లేటు? రోజు ఇంతేనా? ఇంకా అవ్వలేదు కదా మ్యామ్. ఎక్కడైపోయింది? అందరు స్టూడెంట్స్ వచ్చి చూడవే. అందరు స్టూడెంట్స్ వచ్చి ఈ డ్రెస్ తీసి ఇప్పుడు చెప్పే. లచ్చటంలో మ్యాప్ అని అయ్యింది. ఏమన్నా కూర్చోప్పా. డ్రెస్ తీసేసింది. ఫ్యాన్ షర్ట్ అయినా పైన కూర్చున్నా. ఎప్పుడే వస్తాను, ఆగండి. షాపింగ్స్ తీసుకొని వస్తా. మ్యామ్ చూడలే, పైన కూర్చోండి. కింద కూర్చోవేది అమ్మని ఎగురుతున్నావు. మ్యామ్ రాలేదు. కూర్చో. ఈరోజు ఎటు సైడ్ కూర్చుంటావు? తెలియకుండా కూర్చోద్దు. ఈరోజు చెయ్యొద్దు. ఇంగ్లీష్ ఈరోజు లెసన్ ఏంటిది? ఇంగ్లీష్ టీచర్ సైన్స్ అంట. సైన్స్ అలా చేసానుకో ఊరుకొని చేస్తా. ఇంకొకసారి చెప్తాను. ఈరోజు టాపిక్ ఏంటి? చాప్టర్ 1. ఈరోజు చెప్పనా? సైన్స్. అది నీ సైన్స్ స్టూడెంట్. కూర్చోమా. అబ్బాయి సౌండ్ వస్తే మ్యామ్ తెలియకుండా వెళ్ళిపోదా. మీరు కూడా అందరూ రాని మిమ్మల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను సచ్చాను. కూర్చో అందరు కూర్చోండి. ఈరోజు రాసుకోండి, ఎక్కించుకోండి. నేను నా బ్యాగ్ ఉతికినప్పుడు బుక్ కూడా ఉతికేసింది. అయినా దీంట్లో రాసుకో. పేజ్ తర్వాత పెంచి రాసుకో. అయినా సాటర్డే ఉంది సైన్స్. రీమామ్ ఎందుకు వచ్చారు? గేమ్స్ పీరియడ్ కూడా తీసుకుంటానే. ఇంకా ఈసీఏ పీరియడ్స్ అవి కూడా తీసేసుకుంటా. అవి కూడా ఉన్నాయి. అరే అలా స్పీడ్ రండి. నోట్స్ స్పీడ్ గా రాయాలా? పెన్ మర్చిపోయాను మ్యామ్. మీ పర్సులో ఉంది, నేను ఇచ్చాను కదా. నేను పర్సులో ఉంది, ఇచ్చాను కదా. అన్నీ మ్యామ్లో తెలిసిపోతున్నాయి. మ్యామ్ ఒక సీసీ కెమెరానా? తీసుకోండి. సైన్స్ పీరియడ్ ఎప్పుడో. సైన్స్ పీరియడ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ఈ ఒక పీరియడ్ థ్యాంక్స్ మ్యామ్. రాసుకో. ఈ నోట్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి. ఇంటికి మీరు గేమ్స్ కైనా లంచ్ కైనా ఎక్కడికైనా ఈ నోట్స్ కంప్లీట్ చేసేయాలి. మ్యామ్ దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. రాయకుండా
బిగ్ నోట్స్ ఉంది, ఫాస్ట్గా రాయండి, రబ్ చేసేస్తాం అలా. రబ్ చేసుకుంటా రాకుండా వెళ్ళిపోతాం. నేను అందరు నోట్స్ చెక్ చేస్తా, మార్క్స్ కూడా వేస్తా. ఏ మార్క్స్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తేనే మీరు ఇంటికి వెళ్ళగలరు. నాకు కొత్త డ్రెస్ పెట్టుకోండి. ఒక్కొక్క 10 times ఇది నేను సైన్ పెడితేనే మీ ప్రిన్సిపల్ మ్యామ్కి చూపించాలి. ప్రిన్సిపల్ మ్యామ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. రేపు ఫెస్ట్ ఉంది, ఇదే లెసన్. మ్యామ్ రా చూడట్లే, మ్యామ్ చూడట్లే. ఫిఫ్త్ వరకు రాసాను మ్యామ్ అని రాసేసారు. ఒక్కొక్కటి చెక్ చేయండి. ఒక్కొక్కటి ఇంగ్లీష్ని కొట్టేసి సైన్స్ అని రాద్దాం. ఇంగ్లీష్ టెస్ట్ ఒక్కొక్కటి 10 times రాయాలి. 10 out of 10 ఇస్తే ప్రిన్సిపల్ మ్యామ్ నా సైన్ ఉంటేనే ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి మీరు సైన్ పెట్టించుకొని రావాలి. ఇంకా ఇంగ్లీష్ ఇంటూ కొట్టి సైన్స్ టిక్ కొట్టి చెక్కింగ్ వస్తుంది. ఫస్ట్ రోలో నేనే ఉన్నానేంటి? ఎన్ని రోల్లో వెళ్ళిపోతాను. ఫస్ట్ రో ఎందుకు, లాస్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నువ్వేనా, లాస్ట్ రో. ఒకసారి బుక్ చూపి. ఇది ఇంగ్లీషా సైన్సా చెప్పు. ఇంగ్లీషా సైన్సా? ఇంగ్లీష్లో సైన్స్ వస్తుంది కదా మ్యామ్, సైన్సే మ్యామ్. ఇంగ్లీష్ మళ్ళీ తీసుకున్నాం. ఈసారి ఈసారి పెన్ను ఇంకో మంచి చోట దాచి పెడదాం. మ్యామ్ నేను బెంచ్ మీద కూర్చుంటాను. మేము ఎప్పుడు ఎందుకు మ్యామ్ కింద కూర్చోమంటారు? కూర్చోవాలా మ్యామ్? అందరు బెంచ్ మీద కూర్చున్నారు కదా మ్యామ్. అయితే కూర్చో. డల్లాస్ అందరి కిందే ఉండాలి. రబ్ చేస్తున్నా, రబ్ చేసి వస్తున్నా. ఇప్పుడు ఎవరైతే రాకపోయి పడుతుంది. చూద్దాం, నేను పైన కూర్చుంటాం. రబ్ చేయడం ఎందుకులే, ఇట్లా 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 గీకేస్తే ఎలా రాస్తారో నేను చూస్తాను. ఇలా అయిపోయిందిగా, ఎందుకు 10 times అవ్వాలి. 10 times కూడా అయిపోయిందిగా. ఇది దాని బుక్కే కదా. అయ్యో 5 words 10 times కూడా రాలేదు. ఇంకా మ్యామ్ 10 words 5 words రాసాను. 1 time కూడా రాయలా. 1 time రాసాను. ఎప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఒక్కసారి తీసుకెళ్ళారా? నీకు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళాలన్నా గోయింగ్ టు ద ప్రిన్సిపల్ మ్యామ్. ప్రిన్సిపల్ మ్యామ్ చూడండి మ్యామ్, ఈ పిల్ల రోజు రాయకుండా వస్తుంది.